హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ మునక్కాడ కర్రీ శనగపప్పుతోటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ములక్కాడ ముక్కలు 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని బీరకాయ బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ములక్కాడలు బాగా మెత్తబడే వరకు మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ముక్క బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు బీరకాయ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.